హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రితికా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా అమ్మ బొడ్రాయి అప్పుడు ఓడిబియ్యం పోసిందన్నమాట. అది ఒక 1 మంత్ అవుతుంది. అది ఇంతవరకు అయితే వండలేదు నేను. మా మమ్మీ చెప్పింది కదా అవి పోసేటప్పుడు ఎవరినైనా అదంటే అది వండి ఒక 4 ఇంటి సైడ్ వాళ్ళని పిలుచుకొని చేతులు కడిపించుకో, వాళ్ళకు అన్నం పెట్టి మంచిది అట్లా వేయని చెప్పింది. అందుకే ఈరోజు చేద్దామని అయితే నేను డిసైడ్ అయినా. అందుకే ఈరోజు వచ్చేసి అదే వీడియో అన్నమాట. ఈ వీడియో అయితే మీరు చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక వండాలి కదా ఓడిబియ్యం, అందుకే పొద్దున్నే లేద్దాం అనుకుంటే నాకు అంత సెట్ కాలేదు టైము. పొద్దున్నే లేవాలనుకున్నా కానీ ఎందుకో లేవలేకపోయినా, లేట్ అయింది. ఇక మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఊడ్చేసి ఇక వాటర్ తీసుకొచ్చి చల్లుతున్నా. ఫస్ట్ అయితే గద్దెలు గద్దెలు అక్కడ నుండి ఇక్కడ వరకు కూర్చోవడానికి ఉంటాయి. మేమైతే గద్దె అంటాం, మీరేమంటారో నాకైతే తెలియదు. ఆ గద్దెలను అయితే ఫస్ట్ అక్కడ నుండి ఇక్కడ దాకా కడగాలి. కడిగి చూసిరు కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు నాకు కడుగుతూనే ఉండాలి. మా ఆయన అయితే పైప్ వేసి కడగమంటాడు, కానీ నాతోని కాదు. మళ్ళీ పైపు తీసుకురావడానికి మనం ఎంత తంటాలు పడతామో మళ్ళీ దాన్ని స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలి. అంత రిస్క్ ఎందుకులే. అయినా మాది ఇది ఓన్ హౌస్ కూడా కాదు, రెంటెడ్ హౌస్ అన్నమాట. ఇక మనం ఎంత కంట్రోల్గా వాటర్ యూజ్ చేసుకుంటే అంత బెటర్ కదా. మనదే అయినట్టయితే ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోలేం కదా. నాకైతే ఒకటి తెలిసింది, అదైతే పెళ్ళి తర్వాతనే తెలిసింది. వాటర్ అట్ట మనం ఎక్కువ ఎంత అయితే అంటే లిమిట్లో యూజ్ చేస్తే అంత బెటర్ అట. వాటర్ అయితే ఎంత వృధా వేస్ట్ చేసేస్తామో అంత సంపాదన మనది పోగొట్టుకున్నట్టట. ఏమో ఒకరు అన్నారు నాతోనైతే, అది నేను విన్నా. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. నిజమో కాదో కామెంట్ అయితే వేయండి. ఇక అటు సైడ్ అయితే కడిగేసి ఊడ్చేసి చల్లేసిన కదా. ఇటైతే గేట్ లోపల నేను ఎక్కువ శాతం అయితే పైప్ వేసి కడిగాను, కానీ ఈరోజు పైప్ వేసి కడిగిన. ఇక వెంటనే ఇల్లు అయితే ఊడ్చేసుకొని మొత్తం రూమ్లన్నీ తూడ్చుకుంటున్నా. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. వాళ్ళు ఎంత పడుకున్నప్పుడు అంత మనం పని తొందరగా చేసుకుంటే బెటరు. నేనైతే కొంచెం సైలెంట్గా చేస్తాను. నేను ఎక్కువ పని ఎత్తేసుకుంటా గబా అది ఇది సౌండ్ చేసుకుంటాను అయితే నేను చేయను. ఎంతమంది అలా చేస్తారో నాకే తెలియదు. నేనైతే అట్లనే చేస్తా, ఏ సౌండ్ చేయను. ఎంత సౌండ్ అయినా మా పిల్లలు లేస్తారు. వాళ్ళు ఎంత మంచిగా ప్రశాంతంగా పడుకుంటే మనం అంత ప్రశాంతంగా పని చేసుకోవచ్చు కదా. అందుకే నేను ఏ సౌండ్ అయితే వేయను. నేను ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పేసిన, నాకు బట్టలతోనే పెద్ద పని అనిపిస్తుంది. బట్టలను అయితే పిండుతా నేను, నాతోని కాదు. తొందరగా అటు కడిగిన కదా మళ్ళీ ఇటు అయితే కడగాలి. ఇటు సైడ్ అయితే చీపుతోనే కడగాలి. కాకపోతే ఈరోజు ప్లీజ్ నువ్వు కడగవా లేట్ అయినా అంటే ఆయన పైప్ తీసి ఆయన కడిగిండు అన్నమాట ఇంటి ముందు. ఇక తొందర అయితే ఫ్రెష్ అప్ అయ్యేసిన. ఫ్రెష్ అప్ అయ్యేదానికంటే ముందే మా పిల్లలు ఆల్రెడీ లేచిర్రు. ఇక కొంచెం లేట్ అయిందన్నమాట నాకు. ఈరోజు ఇక ఓడిబియ్యం వండుతున్నాం కాబట్టి దీపం అయితే పెట్టాలి కదా మనం ఫస్ట్. ఈరోజు మంచి రోజు కాబట్టి ఇక అది వండుతున్నాం కాబట్టి కంపల్సరీ దీపం పెట్టాలి. నేనైతే పూజ వచ్చేసి పెద్ద ఫుల్ సేపు అయితే నేనేం చేసుకోను. అంటే నాకు తెలిసినంతలో నేనైతే కొంచెం చేసుకుంటా. నాకు ఎక్కువ తెలియదు పూజ గురించి కూడా. కొన్ని ఒక్కొక్కరు చెప్తా అంటే నేను చేసుకుంటా. నాకు వచ్చిన మందమే చేసుకుంటా. ఎక్కువసేపు అయితే నేను చేయను పూజ. ఎక్కువసేపు చేస్తేనే పూజ, తక్కువసేపు చేస్తే పూజ కాదన్నదైతే నేను అలాంటి మైండ్ సెట్ అయితే నాది కాదు. ఎట్లా మనం 2 నిమిషాలు మొక్కుకున్నా, 3 నిమిషాలు మొక్కుకున్నా, 1 సెకండ్ మొక్కుకున్నా మన మనసులో మంచిగా దేవుని తలుచుకుంటే చాలు. అదంతే, నేనైతే అంతే. అదే మైండ్ సెట్ నాది. అంటే ఎక్కువసేపు చేసుకునే వాళ్ళది పూజ కాదంటవా అని అంటారు కావచ్చు. అట్లా ఎక్కువసేపు చేసుకునే వాళ్ళది పూజ కాదని నేను అనను. వాళ్ళది కూడా పూజనే. అంత ఓపిక ఉండడం కూడా గ్రేటే. కాకపోతే నేను ఇట్లనే చేసుకుంటా, నాకు తెలిసినంత మందిని చేసి. ఇక పూజ అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇక కొంచెం లేట్ అవుతుంది కదా మనం వండుకునేసరికి, అది చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఆలోపు మనం ఎట్లుంటాం ఖాళీ కడుపుతోనే. కొంచెం ఉప్మా అయితే వేసేసిన. అందుకే మా వాళ్ళకి కూడా వంట వేయలేదు. అదే ఉప్మా అందరం తినేద్దామని చెప్పేసి ఉప్మా అయితే వేసేసిన. ఉప్మా ఒక సైడ్, చాయ్ ఒక సైడ్. మా ఆయన పాల ప్యాకెట్ తెస్తే ఇంకా పాలు అయితే వేరే వాళ్ళ దగ్గర పడతలేం. పాల ప్యాకెట్ అయితే తీసుకొస్తాను మా ఆయన. ఉప్మా అయితే వేసి చూడండి. ఇక మా పిల్లలు మా ఆయన మంచిగా మెత్తాలు.
ఇక సాంబార్ వేయడానికి అయితే కందిపప్పు నేనే పొయ్యి మీద పెట్టేసి మనకు కావాల్సినవి అన్నీ కట్ చేసుకోవాలి కదా. మునక్కాయ, సోరకాయ, ఇంకా బెండకాయ. ఇక వాటిని అయితే నేనే కట్ చేస్తున్నా. మా పిన్నిని కూడా రమ్మని చెప్పిన. కొంచెం అంటే ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువనే డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకు. కానీ పిన్ని ఇట్లా బియ్యం వండుతున్నా, రావా నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయవా కొంచెం బియ్యం వండడానికి అని చెప్తే సరేనే అని చెప్పి అది కూడా వస్తా అని చెప్పింది అన్నమాట. ఆలోపు నేనైతే పని చేసుకుంటే బెటర్ కదా. ఇక అది వచ్చేలోపు నేను ఎంతో కొంత నేను చేసుకున్నా దానికి పని తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి నేను చేసుకుంటా. మా పిన్ని కంటే ముందే వాళ్ళ పిల్లలు వచ్చేసారు అన్నమాట. అంటే మా తమ్ముడు వాళ్ళు ఇంకా వచ్చేసారు. అందుకే మా తమ్ముడితోనే అక్కడ మిగతా హాల్లో మా పాప, మా చిన్నోడు వాళ్ళైతే ఆడుకుంటారు బ్యాట్ బాల్. అందుకే ఇక నేనైతే ఆ లోపు పని అయితే చేసేసుకుంటాను. ఈరోజు తొందరగా కంప్లీట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అది రాకముందుకే కంప్లీట్ చేసుకుందా అని చెప్పేసి కంప్లీట్ చేసుకుంటాను నేను. నాకైతే ఒక్క పని రాకుండే అసలు పెళ్ళికి ముందు. ఎట్లా చేసుకుంటున్నానో ఏమో అసలు ఆ దేవుడికే తెలుసు. నేనైతే బియ్యం ఇంతవరకు వండలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వండడం. ఇక అంటే కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎట్లా ఎవరైనా అంటే నేను పిలిచిన వాళ్ళు వస్తారో రారో అని చెప్పి. ఎందుకంటే మేము ఇక్కడికి రీసెంట్గానే వచ్చినాం. ఒక 2 months అవుతుంది. ఇన్ని రోజులు ఊళ్ళోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక వెహికల్ తీసుకున్నాం కదా, స్కూల్ ట్రిప్కి పెడదామని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగింది మేము. అంటే అక్కడ ఊళ్ళో అయినా కూడా మా ఆయనది ఇదే ఫీల్డ్, టాటా ఏసీ కారు కిరాయిలు పోవడమే. కాకపోతే స్కూల్ ట్రిప్కి పెట్టలేదన్నమాట. ఇక దానికోసం మళ్ళీ పిల్లల స్టడీ కొంచెం అక్కడ బాగాలేదైతే ఇక్కడైతే బెటర్ కదా అని చెప్పేసి కొంచెం స్టడీ మనం ఇంత కష్టపడేదే పిల్లల స్టడీ కోసం. అందుకే మా పాప అయితే ఈ ఇయర్ స్కూల్కి పోవాలి. అందుకే ఆమె కోసమే మేము ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆ పని కూడా ఇక్కడ చేసుకోవచ్చు కదా స్కూల్ ట్రిప్. అట్లనే మా ఆయన అయితే చదువుకున్నాడు, అట్లనే జాబ్స్ పడ్డప్పుడు కూడా రాయొచ్చు కదా. అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా జాబ్స్కి ట్రై చేసిండు అన్నమాట, రాసిండు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉంటే ఊరే కదా, అంటే మన సొంత ఇల్లు, అంత టెన్షన్ ఏమి ఉండదు. ఒక్క స్టెప్ మనం బయటకు అడిగేసినాం అనుకో, ఇక్కడ ఉంటే వేరు కొంచెం ఆలోచించుతాడు. ఇప్పుడు ఇంకొంచెం శాలరీ వచ్చేదైతే బెటర్ కదా, ట్రై చేయాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాం అన్నమాట. అట్లయితే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, లైట్ అన్నట్టు ఉంటుంది ఊళ్ళో ఉంటే. అయితే ఇక్కడ నేను కావాల్సినవన్నీ కట్ చేసుకుంటూ ఉంటా. అంటే మా లడ్డు ఆల్రెడీ వచ్చేసిండు, నా పక్కకు వచ్చి కూర్చుండి మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తా అన్నట్టుగా అనిపించింది వాడు కూర్చునే విధానం. అట్లనే మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి నా పక్కన అయితే వచ్చి కూర్చున్నాడు. వాడు కూడా కొంచెం హెల్ప్ చేసిండు అనుకోండి. నా అమ్మాయ ఇక మా లడ్డు అయితే కంప్లీట్ చేస్తే అవైతే అయిపోయినాయి. ఆలోపు మా పిన్ని కూడా వచ్చేసింది. నాకైతే సాంబార్ వేయడం రాదు, అందుకే మా పిన్నికి వదిలేసిన సాంబార్. ఇక రెడీ అయిపోయినాయి అన్నమాట మా వంటలు. వాళ్ళకి సాంబార్, ఇంకా ప్రసాదం లాగా సిర చేసేసిన, రైస్, ఇంకా పాపడాలు కూడా చేసేసినాం అన్నమాట, కాల్చినాం. అవి ఇక్కడ పెట్టలేదు. ఇక లోపు అయితే నేను కంప్లీట్ అయిన తర్వాత మా పక్కన అమ్మ వాళ్ళని పక్కన అత్తమ్మ వాళ్ళని పిలిచిన అన్నమాట. పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి నేను చెప్పినా కదా నాకు ఏం తెలియదు అని. అందుకే మా పిన్ని వాళ్ళకి బొట్టు పెట్టి ఫస్ట్ చిట్టి అని అంటే వాళ్ళందరికీ బొట్టు పెట్టి అయితే ఇక మేము చేసిన వంటలు అయితే వాళ్ళకి వేసేసినాం అన్నమాట. మా పిన్ని వడ్డించుతుంది అందరికీ. ఇక నన్ను కూడా ఫస్ట్ 7 members అయ్యారు కూర్చోవడం. ఇక 7 members పెట్టద్దు చిట్టి, నువ్వు కూడా కూర్చో, నీకు కూడా పెడతా, ఇక నువ్వు కూడా తినేసి అంటే వాళ్ళందరూ ఇక నువ్వు కూడా కూర్చో ఏం కదా అన్న వల్ల నేను కూర్చున్నాను అన్నమాట. అంతే కదా, మనం ఎంత పెద్దగా అయినా మనకు మ్యారేజ్ అయినా కూడా అమ్మ వాళ్ళ సైడ్ మనం చిన్నవాళ్ళ లాగానే కనబడతాం కదా. అందుకే సో మా పిన్ని కూడా నన్నే కూర్చోబెట్టింది అన్నమాట. ఇక పాపం లాస్ట్కి అయితే మా పిన్ని మా ఆయన ఇద్దరు కలిసి తిన్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఉండడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.